గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు వారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది ఈ వేదిక. అదేవిధంగా మన కల్వకుర్తి శాసనసభ్యులు వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం. సార్ రెడీ సార్ గౌరవనీయులు గౌరవ మంత్రివర్యులు ఓపెన్ చేయాలంటే నువ్వు షోల్డర్ మేము అడుగుతున్నది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి దాదాపుగా 100 నుంచి 200 ఎకరాలు మేము ఇక్కడ సమకూరుస్తామని చెప్పేసి గౌరవ మంత్రులకు మేము మనవి చేస్తా ఉన్నా. చాలా దగ్గరగా ఉంది సార్ హైదరాబాద్కు. ఇది దయచేసి మాకు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రాంతానికి ఇంకొకటి సార్ చివరిగా చెప్పి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి. దీనికోసం గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతం కావాలన్నారు. ఇది కమర్షియల్ అయింది కదా, అందరి నానుడి ఏంటిదంటే నోట్లో ఉన్నది ఈ ప్రాంతం కమర్షియల్ గా ఉంది, ఇక్కడ నీళ్ళు ఎందుకు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు ఈ ప్రాంతానికి సాగునీరు కావాల్సిన అవసరం ఉంది. అందులో ఈ రోజు ముఖ్యంగా వీర్లపల్లి శంకర్ గారు కూడా వచ్చారు. లక్షిదేవి పెళ్లికి నీళ్లు వచ్చినట్లు అవుతూనే అక్కడ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఇన్ఛార్జ్ మంత్రులు ఇక్కడికి ఈ ప్రాంతానికి 4 మండలాలకు నీళ్లు వచ్చే విధంగా మీరు కూడా సూచన చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. చివరిగా ఇక్కడ D82 ద్వారా సెప్టెంబర్లో 35,000 ఎకరాలకు గతంలో స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పని చేయకుండా వదిలిపెట్టినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్టార్ట్ అయింది. D82 ద్వారా 59.5 కిలోమీటర్లు కంప్లీట్ అయినది. చిన్న పనులు ఉన్నాయి. రాబోయే రోజులలో సెప్టెంబర్లో తప్పనిసరిగా ఆ రైతులకు 35,000 ఎకరాలకు అక్కడ జంగారెడ్డిపల్లి నుంచి నాగిల్ల మాడ్ల వరకు నీళ్లు వస్తాయని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అంటే పిల్లలైనా పెద్దలైనా ఎందుకు చెప్తానంటే మనం ఇక కస్తూర్బా స్కూల్ ఇనాగ్రేట్ వచ్చినాం కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి చదువు పట్ల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధగా ఉంటే లక్షల రూపాయలు పెట్టి ఖర్చు అప్పుల పాలు కావాల్సిన అవసరం లేకుండా మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈనాడు ఒక ఈ కస్తూర్బాలో కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామంగా మారింది.
పల్లెటూరులో చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రపంచాన్ని శాసించే స్థాయికి గొప్ప గొప్ప సంస్థలకు నాయకులు అవుతా ఉన్నారు, లీడర్షిప్ చేస్తూ ఉన్నారు. సో అవకాశం కాబట్టి చదివే అత్యంత ముఖ్యమైనది. కాబట్టి టైం ఈజ్ మనీ అన్నారు, సమయం గడిచిపోతే మళ్ళీ పోయిన సమయం రాదు. కాబట్టి ఈ 5-10 సంవత్సరాలు అత్యంత ముఖ్యం. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గొప్ప చదువుకొని ఈ యొక్క కస్తూర్బా స్కూలు దీన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విద్య పట్ల మీరు ఒక పూర్తిగా దానిపైన శ్రద్ధ చూసి గొప్ప చదవాలని, ఈ ప్రాంతానికి మీరందరూ కూడా మీ ప్రాంతాన్ని బాగు చేసినట్టు బాధ్యత తీసేసుకుంటే స్థాయికి ఎదగాలని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎందుకంటే సేవా తత్పరత ఉన్న వ్యక్తి నేను చూసిన గతంలో కూడా వారి విద్యా సంస్థల్లో కూడా ఎవరైనా ఒక మాట అంటే పాపం ఎంత అంటే అంత ఫీజు తగ్గించేసి చదువు చెప్పించే కార్యం చేస్తాం. కాబట్టి మీ అందరి అదృష్టం నారెడ్డి గారు శాసనసభ్యునిగా ఎన్నికవడం 2 పర్యాయాలు ఎమ్మెల్సీ అంటే పట్టుదల, అంటే శాసనసభ్యుని కావాలి, మా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల గీతను తిరగరాయాలి, బతుకులు బాగా చేయాలనేటువంటి ఒక అకుంఠ దీక్షను పనిచేసే ఒక పట్టుదలను వ్యక్తి. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంతర్జాతీయ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన సమయం మేము ఎప్పుడో ఇచ్చినాం. మన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఒక కంపెనీ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను పెద్దలు మా సహచర మంత్రివర్గ పెద్దలు కృష్ణారావు గారు రావటం జరిగింది. ఇప్పుడే పిల్లలకు 2 విషయాలు వారు చెప్పారు. పిల్లలందరూ బాగా చదువుకోవాలని, చదువుకునే సదుపాయం ప్రభుత్వ బాధ్యత అని, ఆ చిన్నారులందరూ చదువుకుంటే రాబోయే కాలంలో దేశానికి, మన సమాజానికి, మన రాష్ట్రానికి గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కస్తూరిబా గాంధీ పేరిట బాలికల విద్యాలయాలని ఏర్పాటు చేయటం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రధానంగా ఆ రోజు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానీ ఇప్పుడు మనకున్న తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది మరి విద్యార్థినులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగటానికి ఒక మార్గం ఏర్పాటు చేయడం ఆనాడున్న మా యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి ఆలోచన వరకు ఈరోజు ఇంత పెద్ద దేవాలయాలని, కస్తూరిబా గాంధీ పాఠశాలను చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికి చెప్తా ఉన్నాం, చిన్నారులకు కూడా మీరందరూ బాగా చదువుకోవాలి. ఒక టీచర్ గానో, ఒక ఎంఈఓ గానో, ఒక ప్రిన్సిపల్ గానో, ఇక్కడ కూర్చున్న మీ అడిషనల్ కలెక్టరో వివిధ స్థాయిలో ఉద్యోగాలు సాధించాలని మీ తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తూ మరి చదువు చెప్తా ఉన్న తరుణంలో ప్రభుత్వం బాధ్యతగా ఈరోజు చిన్నారులందరినీ చదివిపియాలి, చదువుకు ఆటంకం కలగకూడదు, పేదరికం ఆటంకమే రాకూడదు అని ఆలోచన చేసి ఈరోజు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలల భవనాల నిర్మాణం చేయడం, మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఆయనకున్న స్కూల్ కంటే మెరుగైన రీతిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఆలోచన చేయడం, దాని పరంగా ముందుకు తీసుకెళ్లడం. మీరందరూ కూడా బాగా ఎదగాలి, మీరందరూ బాగా చదువుకోవాలి, చదువుకొని ఉద్యోగాలు సాధించాలి. ఇక్కడ మీ ప్రిన్సిపల్ గారికి, మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులకి, దాంతోపాటు తల్లిదండ్రులకు రాబోయే కాలంలో మీరు చదువుకున్న తర్వాత మరి వారికి గర్వించే విధంగా ఒక మార్గాన్ని ఎంపిక చేసుకునే కార్యక్రమం చేయాలని చిన్నారులకు పనిచేస్తూ ఈరోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పారు, వైద్యాన్ని గత 9 సంవత్సరాలుగా గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది. దాని పరంగా ఇబ్బంది జరుగుతూ ఉంది అని ఆలోచన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన మంత్రిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే వారు రాబోయే కాలంలో విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మేము చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారికి, మా గౌరవ ఎంపీ గారికి కూడా, ఎక్కడ విద్యా అవకాశాల గురించి ఏ అవసరం ఉన్నా
నేను కానీ మా పెద్దలు కృష్ణారావు గారు కానీ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కల్వకుర్తి నియోజకవర్గానికి కడతాలకు సంబంధించిన మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా మా వరకు తప్పకుండా కృషి చేస్తామని. అంటే పిల్లలైనా పెద్దలైనా ఎందుకు చెప్తామంటే మనం ఇక కస్తూర్బా స్కూల్ ఇనాగ్రేట్ వచ్చినాం కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి చదువు పట్ల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధగా ఉంటే లక్షల రూపాయలు పెట్టి ఖర్చు అప్పుల పాలు కావాల్సిన అవసరం లేకుండా మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈనాడు ఒక ఈ కస్తూర్బాలో కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామంగా మారింది. పల్లెటూరులో చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రపంచాన్ని శాసించే స్థాయికి గొప్ప గొప్ప సంస్థలకు నాయకులు అవుతా ఉన్నారు, లీడర్షిప్ చేస్తూ ఉన్నారు. సో అవకాశాలు కాబట్టి చదివే అత్యంత ముఖ్యమైనది. కాబట్టి టైం ఈజ్ మనీ అన్నారు, సమయం గడిచిపోతే మళ్ళీ పోయిన సమయం రాదు. కాబట్టి ఈ 5-10 సంవత్సరాలు అత్యంత ముఖ్యం. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గొప్ప చదువుకొని ఈ యొక్క కస్తూర్బా స్కూలు దీన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ స్కూల్ చదివేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విద్య పట్ల మీరు ఒక పూర్తిగా దానిపైన శ్రద్ధ చూసి గొప్ప చదవాలని, ఈ ప్రాంతానికి మీరందరూ కూడా మీ ప్రాంతాన్ని బాగు చేసినట్టు బాధ్యత తీసేసుకుంటే స్థాయికి ఎదగాలని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎందుకంటే సేవా తత్పరత ఉన్న వ్యక్తి నేను చూసిన గతంలో కూడా వారి విద్యా సంస్థల్లో కూడా ఎవరైనా ఒక మాట అంటే పాపం ఎంత అంటే అంత ఫీజు తగ్గించేసి చదువు చెప్పి కార్యం చేస్తాం. కాబట్టి మీ అందరి అదృష్టం నారెడ్డి గారు శాసనసభ్యునిగా ఎన్నికవడం 2 పర్యాయాలు ఎమ్మెల్సీ అంటే పట్టుదల, అంటే శాసనసభ్యుని కావాలి, మా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల గీతను తిరగరాయాలి, బతుకులు బాగా చేయాలనేటువంటి ఒక అకుంఠ దీక్షను పనిచేసే ఒక పట్టుదల వ్యక్తి. కాబట్టి మరి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.